పోలీసులు విడుదల చేసిన పహల్గాం దాడి ఉగ్రవాదుల ఊహా చిత్రాలు. వాళ్ళు పాకిస్తానీలే. పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో 5గురు ఆ దేశస్తులే. వారి భాష ఆధారంగా గుర్తింపట. దాడిలో పాల్గొన్నది మొత్తం 7గురు, అందులో 2 స్థానికులు. దర్యాప్తు బృందాల వెల్లడి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసిన పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్ర దాడి. ఈ చర్చ కూడా స్టార్ట్ అయింది. మరి నిఘా వర్గాలు హెచ్చరించినప్పుడు భద్రతా దళాలు ఎందుకు మరి చూసి చూడనట్టుగా వ్యవహరించినాయి? సైనిక దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులు లష్కరే ముష్కరులే. ఇగో మళ్ళీ మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినాయట. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినాయి. సో మనం కూడా ఏం చేయాలంటే ఎక్కువ మాబులోకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఫేమస్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే ఇంకొకటి ఉంటాయి. జనాలు 10ల సంఖ్యలో జనాలు ఉంటారు, 100ల సంఖ్యలో జనాలు ఉంటారు. దయచేసి ఆ ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఎక్కువ రద్దీ ఉన్న ఏరియాలకు వెళ్ళకపోవడం మంచిది కొన్ని రోజుల పాటు. అసలు కొన్ని రోజుల పాటు కాదు, ఎప్పుడు కూడా ఇట్లాంటి రద్దీ ఏరియాల్లో మనం షాపింగ్ ఇంకోటి చేయొద్దు దయచేసి. ఎప్పుడు ఏం జరుగుద్దో ఏమవుతుందో కూడా చెప్పలేని పని. ఇప్పుడు వాళ్ళు ఊహించారు అక్కడ ప్రశాంతంగా వాళ్ళ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న క్రమంలో అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్న ఇగో మరో ఉగ్ర దాడి జరిగే అనుమానం అట. నిఘా వర్గాల సమాచారం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. దేశంలో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పహల్గాం దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి రాష్ట్రాలకు సందేశాలు అందినాయట. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్ పేరిట సదస్సు జరగబోతున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు మరోసారి సమీక్షించారు. ఈ సదస్సులో 100 దేశాల నుంచి సుమారు 450 మంది అతిథులు పాల్గొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సామాజిక అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. ఈ సదస్సు తొలి రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రసంగాలుంటాయి. రెండవ రోజున ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు ప్రసంగాలుంటాయి. సో ఇది నేను అనుకోని ఇది ఇంటర్నల్గా జరిగే మీటింగ్ ఉన్నట్టుంది. హైటెక్స్ అంటే అది లోపల జరిగే మీటింగు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏ రోజు 27 అనుకుంటా. మరి 27వ తేదీన ఉన్నది. ఇవాళ 24వ తేదీ, 25, 26. మరి ఇట్లాంటి ఆదేశాల నేపథ్యంలో సమావేశం జరగడానికి అవకాశం ఉందా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. మనం నెగిటివ్గా మాట్లాడట్లేదు, ఎందుకంటే దేశంలో ఉన్న ఈ అసాధారణమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో కేంద్రం ఏమైనా ఈ బహిరంగ సభలు నిర్వహించొద్దు అన్న ఆదేశాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ కనుక ఇస్తే ఆ సమావేశం మరి కొద్ది రోజులు పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ దట్టు కేంద్రం ఏదో ఒక దాన్ని దాడి అంటామా, లేకపోతే ప్రతీకార చర్య అంటామా, లేకపోతే అక్కడ ఉన్న ఈ గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాంటి కొన్ని చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉంది అన్న ఇంకొక చర్చ కూడా స్టార్ట్ అయింది. సో అట్లాంటి నిర్ణయాలు ఏమైనా, ఎందుకంటే ఆల్రెడీ చెప్తానే ఉన్నారు కదా, ఖచ్చితంగా దీనికి దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్తున్న క్రమంలో మరి అట్లాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు దేశంలో ఉన్న ప్రజలందరినీ అలర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అలర్ట్ చేయడం అంటే చేస్తున్నామని చెప్పకపోయినా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి భారీ బహిరంగ సభలు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 5 నుంచి 10 లక్షల మందికి పైగా జన సమీకరణ పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో సమావేశం జరుగుతుందా జరగదా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. అప్పుడే మరి చెప్పలేం. ఒకవేళ లేదనంటే అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. 2 రోజులు 3 రోజులు ఇంకెన్ని రోజులైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉండొచ్చు.